షాప్స్ బయట సెక్యూరిటీ గార్డ్ పెట్టుకొని ఉన్నారు. వీళ్ళంతా కరాన్సే అన్నమాట, గుజరాతీస్. ఇది సత్య పాస్పోర్ట్. తెలుసుకుంటాను 1 గ్రామ్ గోల్డ్ రేట్ ఎంత. ఇంకొక టెంపుల్ ఉంది సత్యసాయి సెంటర్ అని. అందరికీ నమస్కారం అండి, నా పేరు తనుశ్రీ, నేను మెడగాస్కర్లో ఉంటాను. ఇదైతే తెలుగు వ్లాగ్. కామెంట్స్ అన్ని డైలీ చదువుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. తర్వాత ఇవాళ అయితే థర్స్డే. ఒక మంచి న్యూస్ వచ్చింది నిన్న. సత్య పాస్పోర్ట్ రెడీ అయిపోయింది. సో ఇవాళ నార్మల్గా అయితే ఎంబసీకి వెళ్ళి పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవాలి. అది నేనే వెళ్ళాలా లేకపోతే ఆ రిసిప్ట్ తీసుకొని డ్రైవర్ వెళ్ళొచ్చా, అదైతే అడగాలి. కాల్ చేస్తాను. ఇప్పుడైతే 8:30 అవుతుంది మార్నింగ్. 9:30 కల్లా వాళ్ళు ఓపెన్ చేస్తారనమాట. ఫస్ట్ కాల్ చేసి కనుక్కుంటాను. అలానే నేను అక్కడికి వెళ్తే మీకు ఇండియన్ ఎంబసీ చూపిస్తానండి. ఇండియన్ ఎంబసీ ఇక్కడ మడగాస్కర్లో అయితే చాలా చాలా పెద్ద ఎంబసీ అనమాట. ఎందుకంటే చాలామంది ఇండియన్స్ ఉండేసరికి పెద్ద ఎంబసీ చేశారు. ఇంకా మన అంబాసిడర్ కూడా వచ్చేసి తెలుగు వాళ్ళే. సో అక్కడ ఏ అప్లికేషన్ ఇచ్చినా చాలా ఫాస్ట్గా ప్రాసెస్ అయిపోతుంది. నా పాస్పోర్ట్ రెన్యువల్ కూడా జస్ట్ 2 వీక్స్లో అయిపోయింది. బాబు పాస్పోర్ట్ అయితే 5 డేస్లోనే, అంటే 1 వీక్లోనే అయిపోయింది. సో ఇవాళ అయితే అక్కడికి వెళ్ళాలి. ఎంబసీ వచ్చేసి అండి ఒక ప్లేస్, సెంటర్ ఆఫ్ టౌన్ అంటారు, లాకేల్. అక్కడే ప్రెసిడెంట్ ఆఫీస్ అన్నీ ఉంటాయి. అది చాలా రష్గా ఉంటుంది. ఇప్పుడు క్రిస్మస్ కదా, సో లోకల్ మార్కెట్స్ మొత్తం రోడ్ సైడ్ మొత్తం మార్కెట్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్తే అవన్నీ మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సా ఈశ్వరాయ విద్మహి సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం జై సద్గురుదేవా. కిందికి వచ్చానండి కిచెన్కి. పూజ అదంతా అయిపోయింది. మా నాని అయితే ఇవాళ వచ్చేసింది. నేను చాలా హ్యాపీ. సో వంట చేసిన తర్వాత మనం ఎంబసీకి వెళ్తున్నాం ఇవాళ. అలాగే యాక్చువల్గా అయితే ఇక్కడ ఒక ఉంగరం కొనుక్కున్నాం అనమాట అండి. ఇక్కడ గుజరాతీస్ వాళ్ళది గోల్డ్ షాప్స్ ఉన్నాయి. ఒక లేన్ మొత్తం వాళ్ళదే గోల్డ్ షాప్స్ అనమాట. సో అక్కడ నుంచి కొంటే ఒక స్టోన్ పడిపోయిందను, మళ్ళీ రిటర్న్ చేసేయాలి, వాళ్ళు ఫిక్స్ చేసి ఇస్తారంట. అలాగే అక్కడికి వెళ్తున్నాను కదా, సో ఆ వీడియో అయితే 1 గ్రామ్ గోల్డ్ రేట్ ఇక్కడ క్యాపిటల్లో ఎంత, నార్మల్గా అయితే చిన్న చిన్న టౌన్స్లో ఇక్కడ తక్కువ అంట. నేను ఇప్పుడు మైనింగ్ టౌన్ అయినా లేకపోతే ఎక్కడైనా పౌడర్ ఫామ్లో గోల్డ్ అమ్ముతారు కదా, అక్కడికైతే నేను వెళ్ళలేదు. కానీ ఇక్కడైతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడికి వెళ్తున్నాను కదా, తెలుసుకుంటాను 1 గ్రామ్ గోల్డ్ రేట్ ఎంత. దాని తర్వాత నా రింగ్ కూడా నేను రిటర్న్ చేసేస్తాను అనమాట, వాళ్ళు ఫిక్స్ చేసిస్తారంట. ఆ లేన్ కూడా మీకు చూపిస్తాను. వెల్లర్ షాప్స్ చాలామంది గుజరాతీస్ వాళ్ళదే. మోస్ట్లీ గుజరాతీస్ అంటే గుజరాత్ నుంచి వచ్చేసి ఇక్కడ అమ్మట్లేదండి. ఇక్కడ 15 జనరేషన్స్లో నుంచి ఇండియన్స్ ఉంటున్నారు కదా, వాళ్ళంతా గుజరాత్ నుంచి వచ్చారు. సో వాళ్ళని కరార్ అని అంటారని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. వాళ్ళదే షాప్స్ అనమాట, వాళ్ళే అమ్ముతున్నారు. ఇవాళ అయితే బీన్స్ అండి స్పెషల్. బీన్స్ ఆలు, తర్వాత రైస్ పెట్టాను. చూడాలి, రసం చేద్దాం అనుకున్నాను కానీ అంత టైం దొరుకుతుందో లేదో తెలీదు, చూద్దాం. సత్య సత్య టీటీ il a bien assis. Oui. Saki copain toi. Regarde Tahir tu regarde. Tahir tu regarde. Bonjour Tahir. Bonjour. Salam Tahir. Selamat sar. Manon? Salamu. Non vavau. Tis vavau. Maresak. Maresak c'est quoi? Tis Maresak. Tis Maresak. Pas de nouvelles. Pas de nouvelles. Et tu es content de voir Satya aujourd'hui? Oui, je suis content. వచ్చేసామండి సిటీ సెంటర్కి. చెప్పాను కదా అనలాకేల్ అని చెప్పి. ఇక్కడైతే చాలా షాప్స్,
చాలా షాప్స్, జ్యువెలర్ షాప్స్, తర్వాత చైనీస్ షాప్స్, ఎంబసీస్, ఆఫీసెస్, ప్రెసిడెంట్ ఆఫీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి అన్నమాట. చాలా హోటల్స్ కూడా ఉన్నాయి, ఇండియన్ ఓన్స్ హోటల్స్ కూడా ఉన్నాయి. కరాన్స్ అని చెప్పాను కదా, వాళ్ళ ఓన్ చేసిన హోటల్స్ చాలా ఉన్నాయి ఇక్కడైతే. అన్నీ చూపిస్తాను. అలానే ఎంబసీకి వెళ్ళి మనం పాస్పోర్ట్ తీసుకుందాము. పాస్పోర్ట్ తీసుకున్నాక నేను చెప్పాను కదా ఉంగరం కొన్నాము, అది ఒక స్టోన్ పడిపోయిందని చెప్పి ఆ జ్యువెలర్ షాప్కి వెళ్తాను. ఆ లేన్ మొత్తం చూపిస్తాను. చాలా మంది గుజరాతీ షాప్స్ ఓపెన్ చేసి ఉన్నారు, ఆ లేన్ కూడా చూపిస్తాను. అన్ని ఆఫ్రికన్ కంట్రీస్ కంపేర్ చేస్తే ఈ ఐలాండ్ చాలా రిచ్ ఇన్ మినరల్స్, రిచ్ ఇన్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, క్లైమేట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ గవర్నమెంట్ ఎంత కరప్టెడ్ అంటే వీళ్ళేది అంతగా బెనిఫిట్ చేయలేకపోతున్నారు. చాలా చాలా పూర్ పాపులేషన్ అని చెప్పాలి. యూరోప్లో యూజ్ చేసే పాతకాలం ట్యాక్సీసే వీళ్ళు ఇంకా యూజ్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్లో చూస్తే సేమ్ ట్యాక్సీస్ ఉన్నాయి కదా, ఇవి పాత ట్యాక్సీస్ అన్నమాట. ఇండియన్సే కాకుండా ఇక్కడ చైనీస్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. ఒక ఏరియా మొత్తం చైనీస్ వాళ్ళదే. చైనా, ఇండియా ఇంకా ఆఫ్రికా అన్నీ మిక్స్ అయిపోయేసరికి వీళ్ళు ఇలా ఉన్నారనమాట. వీళ్ళ ఫేస్ ఏషియన్ ఫేస్ ఉంటుంది. హెయిర్ అయితే కొంతమంది కర్లీ హెయిర్, కొంతమందికి స్ట్రైట్ హెయిర్, కొంతమంది బ్రౌన్ కలర్ ఉంటారు, కొంతమంది వైట్ ఉంటారు. చాలా కన్ఫ్యూజింగ్గా ఫేస్ కనిపిస్తుంది మీకైతే ఇక్కడ మడగాస్కర్లో. ఇక్కడ పార్కింగ్ చాలా ప్రాబ్లం అండి ఎంబసీ దగ్గర. సో అదే వెయిట్ చేస్తున్నాము, కొంచెం ప్లేస్ దొరికితే పార్క్ చేయడానికి. అస్సలు ఆ ప్లేస్ లేదనమాట ఇక్కడ. చాలా రష్గా ఉంటుంది. ఇది సిటీ సెంటర్, ఓల్డ్ టౌన్ కదా. ఫారిన్ కంట్రీలో ఇండియన్ ఎంబసీకి వెళ్తే ఇండియాలోనే ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో ఇదే మన ఇండియన్ ఎంబసీ ఆఫ్ మడగాస్కర్ అన్నమాట. ఇక్కడైతే వీడియోగ్రఫీ అలౌడ్ లేదు. కొన్ని ప్లేసెస్లో మనం కొంచెం వీడియో అయితే తీసుకోవచ్చు. లోపలికి రాగానే ఒక నోటీస్ బోర్డు, ఇండియా మ్యాప్, తర్వాత గోల్డెన్ టెంపుల్ది ఒక పిక్చర్ ఉంటుంది. ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేశాక ఫైనల్లీ పాస్పోర్ట్ అయితే ఇచ్చారండి. ఇది సత్య పాస్పోర్ట్ ఫైనల్లీ వచ్చేసింది కదా. సో ఫస్ట్ ట్రిప్ ఎక్కడ ఉంటుందో అదైతే కామెంట్లో గెస్ చేసి పెట్టండి. ఈ లేనంతా జ్యువెలర్ షాప్ అండి, ఇదే నేను చెప్పాను. వీళ్ళంతా గుజరాతీసే, కానీ కొంతమంది అయితే ఇండియాకి ఎప్పుడూ వెళ్ళలేదు. బాగా గుజరాతీ అయితే మాట్లాడతారు. ఫుడ్ కూడా గుజరాతీ ఫుడ్డే తింటారు. వేసుకోవడం బట్టలు కూడా గుజరాతీస్ లాగానే వేసుకుంటారు. కానీ ఇండియాకి అయితే వీళ్ళు ఎప్పుడూ వెళ్ళలేదంట. कि बहुत छोटा है इसीलिए। అలాగే ఈ గోల్డ్ షాప్లో 22 క్యారెట్స్ 1 గ్రామ్ గోల్డ్ ఎంత కాస్ట్ అని అడిగాను. తినేమో 600,000 ఆర్ఆర్ అని చెప్పింది. అదే 10 గ్రామ్స్ అయితే 6 మిలియన్ ఆర్ఆర్. అంటే మన ఇండియా కన్నా 30,000 రూపీస్ ఎక్కువ అని చెప్పారు. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, హాల్ మార్క్ ఉన్న గోల్డ్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటుందా ఏమైనా? నాకైతే ఐడియా లేదు. ఆమెను అడిగితే ఎందుకంటే మా గోల్డ్లో హాల్ మార్క్ ఉంటుంది అని చెప్పింది. సో నాకైతే అర్థం కాలేదు, ఎందుకంటే ఇండియాలో ఉన్న గోల్డ్ కూడా హాల్ మార్క్ అన్నిట్లో ఉంటుంది అని నాకు తెలుసు. డిజైన్స్ అయితే ఇండియాలో ఉన్న డిజైన్స్ కన్నా కొంచెం డిఫరెంట్ అనిపించింది. కొన్ని అయితే సేమ్ నెక్లెసెస్ ఇండియాలో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. అయిపోయిందండి.
రిటర్న్ చేసేసా. చూసారు కదా, అదే ఇక్కడ అన్ని లేన్ మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లేన్ మొత్తం షాప్సే అనమాట. అన్ని షాప్స్ బయట సెక్యూరిటీ గార్డ్ పెట్టుకొని ఉన్నారు. వీళ్ళంతా కరాన్సే అనమాట, గుజరాతీస్. వీళ్ళ షాప్ ఈ లేన్ మొత్తం షాప్స్, జ్యువెలర్ షాప్. ఇప్పుడు ఇక్కడ చూస్తే నేను దగ్గరికి వెళ్ళలేను, అక్కడ వీడియో అయితే చేయలేను ఎందుకంటే వాళ్ళు అపోజ్ చేస్తారేమో. కానీ మీరు చూస్తే ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ షాప్స్ అన్నమాట. విషయం చెప్దాం అనుకున్నాను లాస్ట్ వ్లాగ్లో అనుకుంటాను. వెళ్ళినప్పుడు మీకు గుజరాతీ సమాజ్ వాళ్ళ టెంపుల్ చూపించాను కదా, అలాగే ఇక్కడ ఈ క్యాపిటల్లో ఇంకొక టెంపుల్ ఉంది, సత్యసాయి సెంటర్. అక్కడైతే ఈ సండే క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. ఆ టెంపుల్ ఎందుకు స్పెషల్ అంటే, ఆ టెంపుల్లో ఒక స్కూల్ ఉందండి, చిన్న స్కూల్. ఇండియా పుట్టపర్తిలో ఎలాగో అయితే పెద్ద స్కూల్ పెట్టేసి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ కూడా మొరిషియన్ కమ్యూనిటీ వాళ్ళు ఒక చిన్న స్కూల్ పెట్టి, చిన్న క్యాంటీన్, చిన్న స్కూల్, చిన్న గార్డెన్, చిన్న టెంపుల్ పెట్టేసి సేమ్ అలాగే ఫ్రీ ఫుడ్, ఇంకా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ వాళ్ళకి స్కూల్ బ్యాగ్స్, వాళ్ళకి బుక్స్ అన్నీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారనమాట. అకామిడేషన్ ఒకటే లేదు, ఎందుకంటే అక్కడ అంత స్పేస్ లేదనమాట. ఇంకా వాళ్ళని డిసిప్లిన్ కూడా నేర్పిస్తారు, ఎలా తినాలి, ఎలా మనం మాట్లాడాలి, ఎలా శ్లోకాలు చెప్పాలి, అదంతా చెప్తారనమాట. సో నేను ఫ్రీక్వెంట్గా వెళ్ళేదాన్ని, జస్ట్ 3 months నుంచి గ్యాప్ వచ్చింది. ఈ సండే అయితే కంపల్సరీగా వెళ్తాను, ఎందుకంటే ఈ సండే వాళ్ళు ఏం చేస్తారంటే క్రిస్మస్ ముందు క్రిస్మస్ గిఫ్ట్స్ పిల్లలందరి కోసం క్రిస్మస్ గిఫ్ట్స్ కొంటారనమాట. గిఫ్ట్ కొని భజన్ అదంతా అయిన తర్వాత గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎంత బాగుంటుందో చూడడానికి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళంతగా ఎఫర్ట్ చేయలేకపోతారు, సో వీళ్ళే గిఫ్ట్ ప్రొవైడ్ చేస్తారు. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట చిన్నపిల్లలు. మొరిషియన్ కమ్యూనిటీ వాళ్ళే స్టార్ట్ చేశారనమాట అండి. ఒక అతను మిస్టర్ కృష్ణ అని తన వైఫ్ స్టార్ట్ చేశారు. తర్వాత మొరిషియన్ కమ్యూనిటీ వాళ్ళందరూ యూనిటీగా రన్ చేస్తున్నారనమాట సెంటర్ని. నేను ఇంకా కొంతమంది ఇండియన్స్ కూడా వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తనని కూడా ఎలా తను స్టార్ట్ చేశారా, ఏం స్ట్రగుల్ వచ్చింది, అదంతా మనం తనతోనే చెప్పించుకుందాము ఈ సండే. ఎవరైనా వేడి సమ్మర్లో స్వెటర్ వేసుకుంటారా? రియా వేసుకుంటుంది. ఎందుకు వేసుకున్నావు స్వెటర్? స్వెటర్ వేసుకుని ఫ్యాంటా తాగుతున్నావా? వెరీ గుడ్, బ్రావో బ్రావో బ్రావో. ఈ వీడియో నచ్చినట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. టెస్ట్ ప్రాపర్లీ. షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ కూడా ఆన్ చేయండి. బెల్ బటన్ ఆన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ గుడ్ బై.